నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తమిళనాడులో సరికొత్త చరిత్ర నమోదవుతుంది. ఈ రోజు టీవీకే విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. మే 7వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. కానీ నిన్న గవర్నర్ అనుమతి ఇవ్వడం పోవడంతో ఒక రకంగా వెనకంజి కనిపించింది. అర్ధరాత్రే కుటిల రాజకీయాలు మొదలై ఏడీఎంకే డిఎంకే కలిసి పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న వ్యూహరచనలు కూడా చేశారు. కానీ తెల్లవారుజామున టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆల్రెడీ గవర్నర్ ని కలిశారు. ఇక్కడ మనం చూసుకుంటే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఈయన అనుమతి ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీవీకే పార్టీ అధినేత విజయ్ కి టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా ఈయనకి టైం పీరియడ్ ఇచ్చారు. టైం పీరియడ్ లోపు 112 మెజారిటీతో ఇప్పుడు ఈయన చూపిస్తున్న సంఖ్యాబలాన్ని 118 అంటే ఇంకా 6 మంది ఎలా చేరవుతారు అని చెప్పి దానికి ప్రశ్నలు సంధించగా ఆయన ఆల్రెడీ ఆయనకు మద్దతు ఉందని చెప్పి ఆ మద్దతుని ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రూవ్ చేస్తానని చెప్పి కోరగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ రోజు విజయ్ యాజ్ ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. విజయ్ అనే నేను అన్న వర్షన్ ఇంటాని కోసం ఈ రోజు 18 నుంచి 25 ఏళ్ల జెన్జీ కళ నెరవేరింది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, అన్నా డిఎంకే ప్రభుత్వాలతో విసిగి వేసారిన తమిళ ప్రజలు ఈ రోజు కొత్త చరిత్రని నమోదు చేయబోతున్నారు. విజయ్ ఇప్పటిదాకా మనం చూస్తే తన ఫామ్ హౌస్ లో తనకి చేరిన 112 మంది ఎమ్మెల్యేలని ఆల్రెడీ ఫామ్ హౌస్ లో ఉంచారు. ఇక్కడ ఒక్కసారి మీ ముందుకు ఇన్సైట్ తీసుకొస్తున్నాము. ఇక్కడ 107 స్థానాల్లో టీవీకే పార్టీ విజయ్ ఆల్రెడీ సంఖ్యాబలం ఉంది. ఒక స్థానం ఆయన వదిలేస్తారు కాబట్టి దాని తర్వాత 5 కాంగ్రెస్ సంఖ్యాబలం యాడ్ అయింది ఆయనకి ఇక్కడ. దీంతో ఆయనకి 112 సంఖ్యాబలానికి రీచ్ అయ్యారు. 6 కాదండి, ఇప్పుడు అన్నా డిఎంకే 2గా చీలింది. చీలిన తర్వాత పళనిస్వామి ఎవరైతే టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్తున్నారో వాళ్ళందరినీ పుడుచేరిలో తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో ఉంచారని చెప్పి న్యూస్ బయటకు వస్తుంది. కానీ దాంట్లోంచి కొంతమంది 12 మంది ఆల్రెడీ విజయ్ దగ్గరే ఫామ్ హౌస్ లో ఉన్నారని ఇప్పటిదాకా న్యూస్ స్పష్టమైంది. ఈ లెక్కన చూసుకుంటే 124 స్థానాల్లో తన మద్దతు చూపించుకుంటూ, అంటే 107 స్థానాలు ఆయనవి, 5 కాంగ్రెస్వి, తర్వాత 12 స్థానాలు ఏఐఏడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళందరూ మద్దతు చూపిస్తూ విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయటానికి రెడీగా ఉన్నారు. డేట్ కూడా మారలేదు. రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా అని ఉత్కంఠ ఒక రకంగా అనిపించింది. స్టాలిన్ కూడా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే 6 నెలల పాటు విజయ్కి టైం ఇస్తాము, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని దాటి మేము ముందుకెళ్ళము. ప్రజలు ఈరోజు విజయ్ పార్టీకి అధిక సంఖ్యాబలంతో లార్జెస్ట్ పార్టీ కింద ఎమర్జ్ చేశారు. దాన్ని మేము గౌరవిస్తాం. మాకు మేజర్ అపోజిషన్ స్టేటస్ దక్కింది. 6 నెలల తర్వాత విజయ్ చేసే పనితీరుని మేము ప్రశ్నించడం మొదలు పెడతాం. 6 months మాత్రం విజయ్కి బ్రీతింగ్ పీరియడ్ ఇస్తామని చెప్పి చాలా మెజెస్టిక్ గా పక్కకు తప్పుకున్నాడు. ఒకవేళ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే గనక ఇది అంత గలీజ్ గా ఉండేది. ఇంతకంటే గలీజ్ రాజకీయం ఇంకోటి కనిపించేది కదా తమిళనాడులో. ప్రజాస్పందన వినో ఏమో గాని రాత్రి చేసిన కుటిల రాజకీయాల చర్చ నుంచి ఈ రోజు డిఎంకే బై బై చెప్పి ఏడీఎంకేతో మేము పొత్తులేము, ఏమీ లేము, మేము ప్రతిపక్షంలోనే ఉంటాం, విజయ్ని ప్రశ్నిస్తాం, వి రెస్పెక్ట్ పీపుల్స్ మ్యాండేట్ అని ఆల్రెడీ స్టాలిన్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీవీకే పార్టీ ప్రతి ఒక్కరి దగ్గర ఊపు మొదలైంది. విజయ్ కి ఆల్రెడీ మళ్ళీ ఇమీడియట్ గా తీసినంత సేపు పట్టలేదు. ఆయన కాన్వాయ్ వచ్చేసింది, రక్షణ సిబ్బంది అందరూ వచ్చేసారు. వెలవెలబోయిన రోడ్లన్నీ కూడా ఈ రోజు మళ్ళీ కిటకిటలాడటం మొదలు పెట్టింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారానికి సీఎం పోస్ట్ లో అవగరించడానికి ఆయన రెడీ అయి బయలుదేరుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మేబీ ఐ గెస్ అరౌండ్ 10 lakhs అన్నారు నిన్న. కానీ అంతమందితో ఈ స్పెక్యులేషన్ లో జరగకపోవచ్చు. బట్ ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా విజయ్ రెసిడెన్స్ కి వస్తున్నారు. ఈ రోజు తమిళనాడు మొత్తం దద్దరిల్లింది. 3 రోజుల నుంచి పడుతున్న ఒక సంక్షోభమైన వార్త నుంచి అసలు విజయ్ సీఎం అవుతాడా అవ్వడా ఇలాంటి సంక్షోభాల నుంచి బయటపడి ఎట్టకేలకు స్టాలిన్ కూడా నేను అపోజిషన్ లో కూర్చుంటానని భరోసా ఇచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయ్ టీవీకే కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంటే కాంగ్రెస్ కి పెద్ద షాక్ అన్నారు. కాంగ్రెస్ ఇస్ ఇన్ అ సేఫ్ జోన్ నౌ. ఆల్రెడీ స్టాలిన్ తో వాళ్ళు చాలా చిట్కార పాటలు పడి విసిగెత్తి బయటకు వచ్చి ప్రజల మ్యాండేట్ ఇదని చెప్పి వాళ్ళు స్వాగతించి రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా ఆయన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కడ ఎన్డీఏతో కూటమి లేదు, ఇది అలయన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీవీకే ఇప్పుడు నడుస్తుంది. ఏఐడిఎంకే నుంచి బయటకు వచ్చిన 12 మంది ఈ రోజు 124 స్థానాల బల నిరూపణతో టీవీకే పార్టీ విజయ్ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నాడు. That's all for now. Thank you.